యంచ గ్రామంలోని శ్రీ ఓం జగదాద్రి దేవి అమ్మవారి ఆలయం 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకల్లో చివరి రోజు అయిన ఆదివారం రోజు ఉదయం 5 గంటలకు హోమం నిర్వహించి ఉదయం 6 గంటలకు శ్రీ ఓం పతాక అవరోహణ అయిన తర్వాత ఆలయ ఉత్సవ విగ్రహ మూర్తులను గోదావరి నదీ స్నానానికి తీర్థవారి ఉత్సవం తీసుకెళ్లడం జరిగింది. భక్తులతో పాటు శ్రీ ఓం స్వర్ణకమలక్ష్మి అమ్మవారు కలిసి గోదావరి నదీ స్నానం ఆచరించి తర్వాత సుదర్శన హోమం చేయడం జరిగింది. శ్రీ ఓం స్వర్ణకమలక్ష్మి అమ్మగారిని శ్రీ ఓం స్వర్ణ కమలనాథన్ వెంకటేశ్వర స్వామి తో వేద బ్రాహ్మణులు కళ్యాణోత్సవం జరిపించడం జరిగింది. మధ్యాహ్నం మహాహారతి నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మధ్యాహ్నం వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వర్ణకమలక్ష్మి అమ్మవారు అయ్యవారు పల్లకిలో శోభాయాత్రగా యంచ గ్రామ వీధులలో సన్నాయి వాయిద్యాలతో డప్పు చప్పులతో బాణ సంచాలతో దివిటి వెలుగుల నడుమ మహిళలు మంగళహారతులు ఇస్తూ భక్తులు భారీ ఊరేగింపుగా అమ్మ వెంబడి వచ్చి తిరిగి జగదాద్రి దేవి గుడికి చేరుకుని షోడశోపచారాలతో హారతి చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి భగవంతుని పవళింపు శయనదివాసంలో నిద్రబుచ్చడం జరిగింది. అనంతరం అన్నదానం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు దేశ విదేశాల నుండి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. గౌరవ అతిథిగా వేద భారతి పీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 వేద విద్యానందగిరి స్వామివారు వారి భక్త బృందంతో రావడంతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి సన్మానించడం జరిగింది. అనంతరం వేద విద్యార్థులు వేదాపారాయణం చేయడం జరిగింది. ముఖ్యంతిథిగా నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ దాదన్న గారి విఠల్ రావు గారు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ఆధ్యాత్మికత కలిగిన ఈ పుణ్య భూమిలో అమ్మవారు వచ్చి దాదాపు 3 కోట్ల విలువగల గుడి ప్రాంత పరిసరాలు కాలక్రమేణా నిర్మించి గ్రామంలో ఆధ్యాత్మికత శోభ కలిగింపజేస్తున్న శ్రీ ఓం ఆదిశక్తి ఆశ్రమం ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. గత 10 రోజుల నుండి జరుగుతున్న ఇట్టి కార్యక్రమాలలో 5 రోజులు బ్రహ్మోత్సవాలు జనవరి 30, 2024 టు ఫిబ్రవరి 3, 2024 పూర్తి చేసుకుని చివరి రోజైన నేటి రోజున ఈ కళ్యాణానికి విచ్చేసి ఇట్టి బృహత్తర కార్యక్రమాన్ని వీక్షించినందుకు కార్యక్రమానికి వచ్చినందుకు తాము ఎంతో అదృష్టవంతులు అని అలాగే ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందాలని ఎంతో ఎత్తుకు ఎదగాలని ఇరువురు భగవంతుని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎప్పుడూ ఉండాలని కోరడం జరిగింది. గ్రామ సర్పంచ్ గురుదత్త ఆలయ నిర్వాహకుడు అధ్యక్షుడు హరిదాసు స్వామి గారు శ్రీ ఓం ట్రస్ట్ సభ్యులు శిష్యులు పాల్గొనడం జరిగింది. காசி யாத்திரைக்கு செல்ல வேண்டும். சுவாமி இப்ப மாப்பிள்ளையாத்துக்கான பூ குடும்பம் పెళ్లి కొడుకు ఫ్యామిలీ వాళ్ళకి పసుపులు ఇచ్చి ఒకరికొకరు పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది. కాశీ యాత్ర మీరు కాశీ యాత్రకి వెళ్ళవద్దు. మీకు మా అమ్మాయిని మీకు కన్యాదానం చేసి ఇస్తున్నాము.
செய்து கொண்டு మా అమ్మాయినే పాణిగ్రహణం పెళ్లి చేసుకొని ఉత్తరోత్తరం శ్రేయసాగ ఇర్కతక్కదే మీరు అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా సుఖంగా ఉండమని కోరుకుంటున్నాను. सर्वोत्तसाधके शरण्ये त्र्यम्बिके गौरी नारायणी नमोस्तुते। చేసుకోండి. మాంగళ్య ధారణం అవుతున్నది. స్వర్ణ కమలలక్ష్మి అమ్మవారి నృత్యం చూసి శ్రీమన్నారాయణుడు పరవశమై ఉంటాడన్న దానికి చాలా పరవశించి ఉంటాడు. అమ్మవారి నృత్యం చూడాలి కదా.
చేసుకోగలరు. అగ్నయే సప్తవద దురంగమమ అగ్నేః ఉపస్థానం కరిష్యే అగ్నేయ अस्मान् विश्वान् देव मयूनानि रुद्रान् त्रयोदि अस्मते सुगुराणं वेनः कुष्टान्ते श्रुताय नमः विजयाय नमः सुरपेन वर्मात्मकाय नमः वासेन नमः मद्दालाय नमः उद्धाय नमः सुधेन नमः स्वाहाय नमः सुधाय नमः सुधाय नमः धन्याय नमः निर्मय नमः लक्ष्मी नमः नित्यपुष्टाय नमः विगौर्णाय नमः दित्ताय नमः दित्ताय नमः दीप्ताय नमः वसुधाय नमः सुधारिणे नमः कमलाय नमः कांताय नमः कामाक्षाय नमः शिरोध संभवाय नमः माय नमः सुगाय नमः मृदाय नमः दीप्ताय नमः लोकशोक विनाशिने नमः धर्मकल्याण करणाय नमः लोकमात्रे सहस्राक्षसहस्रपात् भूमिं विश्वता वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यं हुतामृतत्वस्येषाणः यदन्येनातिरोहति एतावानस्य महिमा अतो ध्यायागस्य पुरुषः पादोऽस्य विश्वभूतानि निपादस्यामृतं दिवि निपादोर्ध्वौदैत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं चक्राम च शासनानशने
अस्मात् विराट जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिष्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यापि राज्यम् ग्रीष्म इध्वशरद्धविः सप्तास्यासं परिधयः त्रिस्तसमिधकृताः तेन देवानाः भवद्रन् पुरुषं वशं तैयज्ञं बर्हिषि प्रोक्षन्न पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्जयश्चये तस्मात् यज्ञात् सर्वहुतः कृतं वजोत्सागुश्चक्रे वायव्याः आरण्यान् ग्राम्याश्रये तस्मात् यज्ञात् सर्वहुतः कृतस्वामानि जग्निरे चन्दागुंसि जग्निरे तस्मात् तस्मादजायत तस्मादश्वा अजायन्त एकेशो भयादतः गावोः जग्निरे तस्मात् जाता अजावयः यत्पुरुषं जगधो कतिधाप्य कल्पयन् मुखं किमस्य कौ बाहुरूपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः ऊरुदस्य यद्वैश्यः मध्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं शीर्षोऽजो समवर्तत तथा लोकागम् अकल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु काले सर्वाणि रूपाणि विदित्य धीरः नामानि कृत्वा వేద భారతి వ్యవస్థ విద్యానంద గిరిస్వామి గారు, అట్లాగే ఇక్కడ ఎంపీటీసీ లలిత సంజీవ్ గారు, భక్తులందరికీ ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ శుభాకాంక్షలు శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు కాదు, గత 5 సంవత్సరాల నుంచి కనీసం ఒక 10-15 సార్లు వచ్చిన అమ్మగారు దర్శనం చేసుకున్నా. మరి ఇక్కడ గోదావరి ప్రాంతాన తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి మన దగ్గరనే మనం డెవలప్మెంట్ చేసుకోలేము, పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి వచ్చి అక్కడ వేరే రాష్ట్రంలో బీ ల్యాండ్ ఇస్తానా. మరి ఇక్కడ గోదావరి ఉంది, నదులు ఉన్నాయి, సరస్వతం ఉంది. మేము ఖచ్చితంగా జగదాద్రి మాత అమ్మగారి కళలో వచ్చి మరి మీరు ఎంచాల స్థిర నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఇక్కడికి ల్యాండ్ కూడా డొనేట్ చేయకుండా ల్యాండ్ కూడా పర్చేజ్ చేసి ఇక్కడికి వచ్చిందంటే మరి ఆ గొప్పతనం అమ్మగారి చెప్పక తప్పదు. ఇక అమ్మగారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. కనీసం ఇక్కడ వచ్చేసి కనీసం 3 కోట్ల అసెట్ తీసుకొచ్చారు. తనకు శిష్యగణము ఇక్కడనే కాదు, ఫారెన్లో కూడా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్లో కూడా అమ్మగారి శిష్యగణం ఉంది. నాకు తెలిసి 2022లో మరి ఆస్ట్రేలియా కూడా ఒక అవార్డు కూడా వచ్చింది, ఏదైతే సేవ చేసిందో సేవ దృక్పథంతో. నేను మరి జగదాద్రి మాతకు అమ్మగారికి ఈ అమ్మగారు కమలమ్మ గారు మానస పుత్రిక అయితే మరి ఈ అమ్మగారికి మా డాక్టర్ సరితమ్మ గారు మానస పుత్రిక. ఎందుకంటే ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. నేను చూస్తున్నా వాట్సాప్లో చాలా పెడతారు, హెల్త్ క్యాంపులు వేస్తూ ఉన్నారు, ఎందరో ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు మా డాక్టర్ సరితమ్మ గారు. కాబట్టి ఎక్కడో వచ్చి తమిళనాడు నుంచి వచ్చి మన తెలంగాణకు వచ్చి ఇంత సేవ చేస్తున్నారంటే మన అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు వారి ఏదైతుందో శ్రీ ఓం ఆదిశక్తి పీఠం ట్రస్ట్ సందర్భంగా ఇవన్నీ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి విచ్చేసిన పెద్దలందరికీ మరి ఇప్పుడే కళ్యాణోత్సవం జరిగిన మన ఓం శ్రీ స్వర్ణ కమలమ్మ గారికి సమేత లక్ష్మీ జగదాత్రి అమ్మగారికి, మా వెంకటేశ్వర స్వామి గారికి ఈ సందర్భంగా
కమల కమన నాద. ఈ సందర్భంగా ఈ వివాహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భక్త బృందం అందరికీ మరొకసారి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా గణపతి రూపం, శివరూపం, విష్ణు రూపం, లక్ష్మీ రూపం, అదేవిధంగా బ్రహ్మస్వరూపం. ఆ విధంగా మన వేదం చెప్తుంది కాబట్టి మన యొక్క ఈ ప్రపంచానికి అధిష్టాన దైవమైనటువంటి ఆ వేద భగవంతుడు అనేకమైన రూపాల్లో ఉంటారు కనుక మరి జగదాత్రి ఈ క్షేత్రమునందు మన అమ్మవారు కూడా లక్ష్మీ రూపంగా భావిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది కాబట్టి తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకందరికి కూడా మీరందరూ తెలిసినటువంటి వాళ్ళే, ఎందుకంటే దగ్గర వాళ్ళే కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యాశీస్సులు పొందుతారని భావించి అందరికీ మరి జై శ్రీవేదం. సంపూర్ణమైనటువంటి సమస్త దేవీ దేవతల యొక్క, మహర్షుల యొక్క, పెద్దల యొక్క, గురువుల యొక్క, అదేవిధంగా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు శుభమంగళాచరణలో జై శ్రీవేదం. మరి తొందరగా అవుతుంది కాబట్టి అందరికీ ఆకలి వేస్తుంటుంది. ఆ కార్యక్రమం తర్వాత జై శ్రీవేదం. मेरी छोटी सी गौरा बनेगी दुल्हनिया, सज के आएंगे भोले बाबा, ब्रह्मा विष्णु बजाएंगे बाजा, ब्रह्मा विष्णु बजाएंगे बाजा। गोविंदा विरोध मर्दन गोविंदा, गोविंदा गोविंदा गोकुल नंदन गोविंदा, गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा। पीछे कैप है।
హీరో
Wow, so you think you can dance, Krupa Swami, Avaringa Krupa Swami.